హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వినాయక చవితికి వినాయకుడిని తయారు చేసుకుంటూ ఉంటాం కదండి. నేను ఈ వీడియోలో రెడ్ సాయిల్తో ఎర్రటి మట్టితో నేను వినాయకుడిని ఏ విధంగా తయారు చేస్తాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తానండి. అందరూ ఈ వినాయక చవితి పండుగకు ఎకో ఫ్రెండ్లీ గణేశానే తెచ్చుకోండి. నా వంతు కృషిగా నేనైతే ఈ ఎకో ఫ్రెండ్లీ గణేష రెడ్ సాయిల్తో ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వినాయకుడిని తయారు చేసుకోవడానికి మట్టిని ఈ విధంగానైతే తెచ్చిపెట్టుకోవాలండి. అంటే ఈ మట్టిలో చిన్న చిన్న రాళ్ళు కానీ ఏం లేకోకుండా మట్టిని బాగా వాటర్తో వడగట్టుకొని ఒక 2 days ఈ విధంగా సైడ్ కుంచినట్లయితే ఇంత బాగా రెడీ అవుతుందండి. ఈ మట్టి క్లే లాగా పనిచేస్తుంది. మళ్ళీ తర్వాత పగుళ్ళు రాకోకుండా చాలా స్మూత్గా ఉంటుందండి. ఈ మట్టితోని మనం ఇప్పుడు కావాల్సిన బాడీ పార్ట్స్ని అయితే చుట్టుకుందాము. ఈ విధంగానైతే వినాయకుడికి కావాల్సిన బాడీ పార్ట్స్ని అయితే చుట్టుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3 అయితే బాల్స్ లాగా చేసుకోండి. ఒకటి పెద్దగా, ఒకటి మీడియం, ఒకటి చిన్నగా. ఈ 3 బాల్స్ లాగా చేసుకోండి. మిగతావి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ పొడుగ్గా ఉన్న 2 వచ్చేసి వినాయకుడి కాళ్ళండి. ఆ 2 వచ్చేసి చేతులు. ఇది ఒకటి చెస్ట్ పార్ట్ లాగా వస్తుంది. ఇంకా ట్రంక్, తర్వాత చెవులు చిన్న చిన్నగా వెంటనే మనము చేసుకొని పెట్టుకోవచ్చు. ఇవైతే మేజర్ పార్ట్స్ కాబట్టి నేను వీటిని అయితే చూపిస్తున్నాను.